మా యొక్క భవిష్యత్తు ప్రణాళికని ఈ చిన్న పిల్లలకి వారి యొక్క భవిష్యత్తు ప్రణాళికలను చెప్పుదామని మీరందరూ అంతఃకరణ శుద్ధిగా మాట ఇస్తున్నారంటే చేతులు లేపండి. ఎందుకంటే నేను అరిసే అరుపులకి మీ యొక్క మాట నాకు వినబడకపోవచ్చు. కాబట్టి చేతులు లేపితే మాకు ప్రతిస్పందన చాలా బాగా అనిపిస్తుంది. అవునా కాదా? జై శివాజీ, జై శివాజీ. పిల్లలకి శివాజీ యొక్క ప్రణాళికలు నేర్పించవలేను. ఆడపిల్లలు ఏ విధమైన ప్రణాళికలు బ్రతుకుతున్నారని చెప్పవలేను. ఇంకొక చిన్న సారాంశాన్ని చెప్పి మీకు ఇంకొక 5 నిమిషాలు నేను తీసుకొని నా యొక్క ప్రసంగాన్ని ముగిస్తాను. తీసుకోవచ్చునా ఇంకొక 5 నిమిషాల సమయాన్ని? కెన్ ఐ టేక్ ఆల్ యువర్ పర్మిషన్? తీసుకోవచ్చా? తీసుకోవచ్చును. కాబట్టి వినండి. ఒక ఊరంతా కాలిపోతూ ఉన్నప్పుడు మనందరం ఏం చేస్తాం? ఊరంతా కాలిపోతే ఏం చేస్తాం? ఖచ్చితంగా పరిగెత్తుతాము కదా ప్రాణాలు. కానీ ఊరంతా కాలిపోతూ ఉంటే మనందరం పారిపోతూ ఉంటాం ప్రాణాల కోసమని. ఒకవేళ గుడ్డివాడే ఉన్నాడే అనుకోండి, పరిగెత్తలేడు, ఏం జరుగుతుందో తెలుసుకోలేడు కదా. కుంటివాడే ఉన్నాడే అనుకోండి, ఆయన కూడా పరిగెత్తలేడు. అవునా కాదా? తలలు ఊపండి మిత్రులారా కదా. ఇప్పుడు ఊరంతా తగలబడుతున్నప్పుడు ఇద్దరే మిగిలారు. ఒకతను గుడ్డివాడు, రెండో అతను కుంటివాడు. ఇప్పుడు ఈ ఇద్దరు పరిగెత్తాలి అంటే కళ్ళు సహకరించదు, ఇంకొకతనికి కళ్ళు లేవు. అవునా కాదా? ఇప్పుడు ఈ యొక్క గుడ్డివాడు ఏం చేస్తూ ఉంటాడంటే హడావిడిగా పరిగెత్తుదామని భగ్గుమని మండుతున్న ఆ మంటల్లోకి ఉరుకుతూ ఉంటే కాళ్ళు లేని ఒక కమోది అంటాడంట, మిత్రమా అక్కడ ప్రమాదం దాగి ఉన్నది, అక్కడ అగ్గి మనల్ని ప్రమాదంలో ఉంచుతుంది, నాకు కాళ్ళు లేవు, నేను పరిగెత్తలేకపోతూ ఉన్నాను, మీరు ఆగవలను అని అంటే ఆయన గారు అక్కడే ఆగి, కృతజ్ఞతలు మిత్రమా, ఇప్పుడు మనందరమే ఉన్నామా ఊరంతా, ఎక్కడ మంట చూసినా ఆ ఎగసగలు ఇబ్బంది పెడుతున్నాయి కదా మనల్ని, మనము కొద్దిసేపట్లో కాలిపోతామేమో, ఏం చేయగలను అన్నప్పుడు గుడ్డివాడు అంటాడంట, మిత్రా నీవు నా భుజాలపై ఎక్కు, నేను నా యొక్క కాళ్ళు బాగుండడం చేత పరిగెత్తుతాను, నీవు నాకు మార్గనిర్దేశం చేయవలేను అని అంటే బరువుతో ఉన్నప్పుడు ఆయన గారిని ఎత్తుకుంటాడు. భుజాలపై ఎత్తుకున్న తర్వాత ఇద్దరు కలిసి ఆ ప్రమాదం నుంచి బయటపడతారు. ఇప్పుడు మన జీవిత విషయాలు చెప్తాము వినండి. ఎవరు మంటల నుంచి బయటపడ్డారో తెలుసా? ఒక కన్ను లేని వాడిని, కాళ్ళు లేని అతను విషయ వివరణ అందించిన తర్వాత బయటపడ్డారు. ఇప్పుడు మన సమాజాన్ని పోలిస్తే యువకులంతా ఏమి నిర్ణయం తీసుకోవాలో తెలియడం లేదు. అవునా కాదా? నా మాట వినండి ప్రశాంతంగా. యువకులకి బాగా గమనించాల్సిన ప్రశ్న, ఎక్కడికి వెళ్ళాలో తెలియడం లేదు. ఇప్పుడున్న యువకులంతా గుడ్డి ప్రణాళికలు వేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు యువకులకి. కుంటివాడు మార్గనిర్దేశం చేశాడు. అంటే ఇక్కడ కుంటి వాళ్ళు అని ఎందుకు పోల్చానంటే, కుంటి వాళ్ళందరూ పెద్దవాళ్ళు, అంటే మనకంటే పెద్దవాళ్ళు. ఆ పెద్దవాళ్ళు చెప్పుకున్న మాటలు వినండి అని అంటే ఇప్పుడు యువకులు వినట్లేదు. సరి సమానమైన వయసుతో ఉండడం చేత వారికి భవిష్యత్తు ప్రణాళిక తెలియట్లేదు. అవునా కదా? కాబట్టి యువకులందరూ గుడ్డిగా ప్రయాణిస్తున్నారు కాబట్టి, వాళ్ళు గుడ్డిగా ప్రయాణం చేస్తున్నారు కాబట్టి పెద్దవాళ్ళ యొక్క సహకారం చాలా ముఖ్యమైనది. ఇక్కడ పెద్దవాళ్ళ యొక్క సోబత ఉందా ఎవరికైనా పిల్లలతో ఈ రోజుల్లో లేదు. అందుకే పూర్వీకులు పెద్దలు ఏమన్నారనంటే, నీకంటే వయసు భయపడిన 2-3 సంవత్సరాల వాళ్ళతో మీరు స్నేహం చేస్తే ఏమి జరగబోతుందో వాళ్ళు గైడ్ చేయగలుగుతారు. అవునా కాదా? ఇప్పుడు మనం చేయాల్సిన సాంఘిక్యం కూడా భవిష్యత్తును నిర్ణయించిన వాళ్ళతో వెళ్ళాలి. అవునా కాదా? మరి ఇప్పుడు యువకులందరినీ గుడ్డి వాళ్ళని చేస్తున్నాం కదా, మరి గుడ్డి వాళ్ళని చేయకుండా మార్గనిర్దేశం చేద్దామా? పిల్లలందరికీ మంచి కృతజ్ఞతలు వచ్చి ఇక్కడ ఏ సమావేశం జరుగుతుందో అని చెప్పేసి వింటూ ఉన్నారు. కాబట్టి ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేస్తున్న ఈ సభ నిర్ణయాలని, భవిష్యత్తు ప్రణాళికలని మనందరము నిజమైన నిర్ధారణ చేసే విధముగా ఈ సభ
నేను నిన్న మొన్న నాతో మిత్రులు శివస్వామి ఎక్కడున్నాడో ఆయన గారు నాతో మాట్లాడారు, స్వామి రావాలి రావాలి అని. అంటే ప్రాంగణం అంతా హిందువులందరూ లేదంటే భక్తి శ్రద్ధలతో ఉన్న వాళ్ళందరూ వస్తే ఒకలో ఇద్దరు మారితే అదే మన భవిష్యత్తు కాదా? అవునా కదా? మారడానికి ఏం చేస్తాం ఇప్పుడు? అమ్మా నా తల్లులారా, మారాలి అని అంటే గర్భం నుంచే మన ప్రణాళికలు మొదలు కావాలి. రాత్రికి రాత్రి మనందరం మారుతామా? ఒకవేళ మనందరం మారితే ఈరోజు 100 సంవత్సరాల సభ ఉండకపోయేది. ఎందుకంటే అందరం మారిపోతాము కాబట్టి, అందరం మంచిగా అయిపోతాం కాబట్టి ఇలాంటి సభలు నిర్ణయించకపోవచ్చు. కాబట్టి నేను చెప్పాల్సిన విషయం ఒకే ఒకటి, పిల్లలని కాపాడాలి అని అంటే, భవిష్యత్తు 10 నెలలుగా మన చేతిలో ఉండాలి అని అంటే తల్లిదండ్రుల పాత్ర చాలా ముఖ్యమైనది. బాగా గమనించాల్సిన మాట. మీరు మీ పిల్లలని చూస్తూ 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 పాడు చేసుకోకూడదు. మొక్కై వంగనేది రానయ్య వంగన అమ్మ, నీవు కొడితే వినవలసిన వయసులో కొడితేనే మంచి ఏందో చెడేందో తెలుస్తుంది. జగత్కారకుడు జగదేక వీరుడు చెప్పాడు అర్జునుడితో, కలియుగం ఇలా ఉండబోతుంది. అతి గారాభము చేసిన తల్లిదండ్రులందరూ ఈరోజు పిల్లల ద్వారా ఇబ్బందులు పడుతున్నారు. క్రమశిక్షణతో పెంచిన ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఆ యొక్క పిల్లలని ఈరోజు గౌరవమైన స్థితిగతుల్లో చూస్తున్నారు. అవునా కదా? చూస్తున్నారా? పిల్లలని మనందరం కాపాడుకుందామా? తలలు ఊపవలేను. మీరు తలలు ఊపుతుంటేనే నేను చెప్పింది మీరు విన్నారనుకుంటాను. లేదు అనంటే నేను వచ్చాను వెళ్ళిపోయాను అని అనుకుంటున్నాను. అలా కాదు కదా. ఈ సభను విజయవంతం చేస్తామా? ధర్మ సంస్థాపనాన్ని మనందరం ముందుకు తీసుకెళ్దామా? ఆర్ఎస్ఎస్ వారు చేస్తున్న ఈ ప్రణాళికలని నియమ నిబంధనలతో మనందరం పాటిస్తామా? మరోసారి ఆ ఉత్కంఠమైన ఖండముతో జగదేక వీరుడిని కారణంతో పిలుచుకుందాము. జై శ్రీరామ్. ఇంకా గట్టిగా రావలేను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శివాజీ, జై శివాజీ. శివాజీ గురించే ఎందుకు చెప్పుకోవాలి? అవునా కదా? శివాజీ అంటే వీరుడికే ఇక్కడి నుంచి సహకరణ లేక తల్లి యొక్క గర్భంలోనే విద్యాబుద్ధులని ఆయన నేర్చుకొని ఎన్నో యుద్ధాలు